గైస్ మనకి వేరే ఒక కాన్సెప్ట్ ఉంది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. మీరు రియల్ లైఫ్లో ఏదైనా క్వైరీస్ రాయాలంటే ఆల్మోస్ట్ 99% ఈ వేర్ లేకుండా మీరు ఏ క్వైరీ రాయలేరు. అంటే అంత యూజ్ఫుల్ అనమాట ఈ వేర్ అనేది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ వేర్ ఎక్కడెక్కడ వాడతాము అంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక చోట చూపించా, బట్ అక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ వేర్ ఎక్కడెక్కడ వాడతామంటే ఫస్ట్ ఈ డెలీట్తో వేర్ వాడతాం, మనం ఇది ఆల్రెడీ వాడాం కదా. అండ్ దెన్ సెకండ్ వచ్చి సెలెక్ట్తో వాడతాం. సెలెక్ట్ లైన్ ఉంది కదా, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ అలా ఇస్తాం కదా, అక్కడ మనము ఈ వేర్ యూస్ చేసుకుంటాం. అండ్ మనకి అప్డేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, నెక్స్ట్ వీడియో అదేలేండి, బట్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ అప్డేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ అప్డేట్లో కూడా మనము వేర్ వాడతాం. అంతే గైస్, ఓన్లీ ఈ 3 సినారియోస్లోనే మనము ఈ వేర్ అనేది వాడాలి. ఇప్పుడు అసలు ఈ వేర్ అంటే ఏమి, ఫస్ట్ ఒక వేర్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఈ వేర్ యొక్క సింటాక్స్ ఏమి అంటే మీరు ఫస్ట్ వేర్ అని ఇక్కడ ఇలా వర్డ్ చేయాలి, ఇలాగ వేర్ అని మీరు ఒక వర్డ్ ఇవ్వాలి. దీని పక్కన మీరు ఏం పెట్టాలి అంటే ఒక కండిషన్ పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు కండిషన్ అంటే ఏమో చూద్దాం. ఫస్ట్ కండిషన్ అంటే వెరీ సింపుల్ గైస్. లెట్స్ ఏ ఈక్వల్స్ టు 2 అని ఉంది అనుకుందాం. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాలం ఉంది, ఏ అనే కాలంలో ఇలాగ మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 2 అని పెడుతున్నా, అంటే దాని మీనింగ్ ఈ కాలంలో ఎక్కడైనా ఏ అనేది ఏ వాల్యూ 2 ఉంటే మనకి దీని నుంచి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఒక్క సెకండ్ గైస్, దీని నుంచి అవుట్పుట్ మనకు ట్రూ అని వస్తుంది. ఓకేనా, సేమ్ అలానే నేను ఏ వాల్యూ 5 అని పెట్టా, అప్పుడు దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. అవునా, అంటే ఇక్కడ ఏం చేస్తుంది గైస్, ఇక్కడ కండిషన్ అనేది ఏం చెక్ చేస్తుంది, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ని చెక్ చేస్తుంది ఈక్వలా కాదా అని. ఒకవేళ కరెక్ట్ అయితే మనకు ట్రూ అని వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 7 అని ఇచ్చా, ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది మనకు అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఎందుకు, ఈ ఏ అనే కాలంలో 7 అనేది లేదు కాబట్టి అక్కడ నుంచి మనకి ఫాల్స్ అని వచ్చింది. సేమ్ అలానే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చా, ఇప్పుడు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది కదా. ఫస్ట్ దీని మీనింగ్ అర్థం చేసుకోండి, అంటే ఏ కాలంలో ఏ వాల్యూస్ అయితే గ్రేటర్ దాన్ 2 కంటే పెద్దగా ఉన్నాయో అవన్నీ మనకి అవుట్పుట్లో పడతాయి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లు ఏమేమి వస్తాయి, 3, 4, 5 అని పడుతుంది. ఓకేనా, సేమ్ అలానే ఏ ఈజ్ లెస్ దాన్ 3 అని ఇస్తా. ఓకే, దీని మీనింగ్ ఏమి, ఇక్కడ ఉన్న 1, 2, 3, 4, 5 వాల్యూస్లో ఏ వాల్యూస్ అయితే 3 కంటే తక్కువ ఉన్నాయో అవి మనకు అవుట్పుట్లో వస్తాయి. సో ఇక్కడ 3 కంటే తక్కువ ఏమేమి ఉన్నాయి, 1, 2 ఉన్నాయి, కాబట్టి ఇలాగ మనకి 1, 2 అని వస్తుంది. ఓకేనా, సేమ్ అలానే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 అన్న. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ 2 అన్న, అప్పుడు మనకి 3, 4, 5 వచ్చింది. కానీ ఇక్కడ ఇంకొకటి పెట్టా నేను, ఈక్వల్స్ టు అని. దీని మీనింగ్ ఏమి అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఈ 2 అయినా ఉండొచ్చు, 2 కంటే ఎక్కువైనా ఉండొచ్చు, అవి మాత్రమే మనకి అవుట్పుట్లో పడతాయి. అంటే ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది, 2, 3, 4, 5 పడుతుంది. గైస్ ఇంతకుముందు గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చింటే 2 పడాలా, ఇప్పుడు 2 ఎందుకు పడింది, ఇక్కడ నేను కొత్తగా ఈక్వల్స్ టు అని పెట్టా, అంటే ఈ 2 వాల్యూ ఉన్నా సరే 2 వాల్యూ కంటే ఎక్కువ ఉన్నా సరే మనకి అవుట్పుట్లో వస్తుంది. సేమ్ అలానే ఏ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చా, ఇప్పుడు మనకి ఏమొస్తుంది గైస్ అవుట్పుట్లో 1, 2 అని వస్తుంది. ఎందుకు, 2 కంటే తక్కువ ఉండేది 1 ప్లస్ 2 అనేది 2తో కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది. అండ్ మనకి ఇంకొక సింబల్ ఉంది గైస్, ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చా, ఈ సింబల్ మీనింగ్ ఏమి అంటే ఫస్ట్ లెస్ దాన్ సింబల్ ఇచ్చి తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చా, దీని మీనింగ్ నాట్ ఈక్వల్స్ టు అని. ఓకేనా, ఇక్కడ రాస్తాను, మర్చిపోతారు మళ్ళీ మీరు. దీని మీనింగ్ ఏమి అంటే నాట్ ఈక్వల్స్ అని, నాట్ ఈక్వల్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ 2 కాకుండా ఇంకా వేరేవి ఏమున్నా అవి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇచ్చా, ఏ నాట్ ఈక్వల్స్ టు 2 అన్నా, అంటే 2 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ మనకు అవుట్పుట్లో ఇలా వస్తాయి. ఓకేనా, ఒకవేళ నేను ఇలా పెడితే ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 అని పెడతా, అప్పుడు నాకు అవుట్పుట్లు ఏమొస్తాయి, 5 కాకుండా ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తాయి. అంటే 1, 2, 3, 4, 5 సారీ 5 రాదు, ఇలా వస్తాయి. సో ఇప్పుడు అర్థమైనా కదా మీకు. సో మీరు ఒక కండిషన్లో మీరు ఏమైతే ఇలా ఇచ్చారనుకో, ఇలా ఏ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ 2 అని, మీకు దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఓకేనా, సో మనం దీన్ని ఎక్కడెక్కడ వాడాలి, డెలీట్, సెలెక్ట్, అప్డేట్లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెలీట్లో చూపిస్తా. మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి చూపించా కదా, ఇలాగా డెలీట్ ఫ్రమ్ అని ఇచ్చి టేబుల్ నేమ్ ఇచ్చా. సో మన దగ్గర ఇంతకుముందు వీడియోలో డేటా టైప్ వీడియోలో మనము టేబుల్స్ క్రియేట్ చేసాం కదా, అందులో ఇంటీజర్స్ అని ఒకటి ఉంది. సో దాన్ని ఫస్ట్ దీంట్లో డేటా ఏముందో చూద్దాం గైస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇంటీజర్స్, సో సెమీకోలన్ పెడుతున్నా, దీన్ని ఫస్ట్ డేటాని చూద్దాం, దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది మనకి డేటా 11 అని ఉంది. ఓకేనా, సో
ఒక రో ఉంది, ఒక నెంబర్ ఉంది, పర్లేదులేండి. ఇప్పుడు నేను delete from integers అని ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఎగిరిపోతుంది, అవునా కదా? సో అలా కాకుండా ఇక్కడ నేను వేర్ అని ఇచ్చా, ఇంతకుముందు డిలీట్ కాన్సెప్ట్లో చూపించా. వేర్ అని ఇచ్చి నేను అక్కడ a = అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చా. అప్పుడు ఏమైంది, a = 10 అని ఇచ్చా, గుర్తుందా మీకు అక్కడ? అప్పుడు ఎక్కడైతే 10 అని ఉందో ఆ రో మొత్తం పోయింది. ఇక్కడ నాకు 11 అని ఉంది కదా, సో నేను ఇక్కడ 11 అని ఇస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్కడైతే నాకు 11 ఉందో అక్కడ ఉన్న రో మొత్తం మిగిలిపోతుంది. ఇక్కడ ఉంది ఒక రోనే కాబట్టి ఈ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసా, రన్ చేసా. అగైన్ నేను దీని డేటాను చూడాలి కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకు డేటా ఏమైంది, ఇంతకుముందు 11 వచ్చింది కదా, డిలీట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఇక్కడ డిలీట్ చేసేసాను. సో ఇక్కడ వేరే ఏం చేస్తుంది గైస్, ఒకవేళ ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతుంటేనే మనకి అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న డిలీట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అర్థమైందా? సేమ్ అలానే ఇప్పుడు నేను సెలెక్ట్ తీసుకుంటున్నా, ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇంకొక టేబుల్ క్రియేట్ చేసాం, ఆల్ఫాస్ అని, గుర్తుందా? ఫస్ట్ దీన్ని నార్మల్ డేటా చూద్దాము ఏముందో. ఇది ఉంది నార్మల్ డేటా, ఓకేనా? యాప్ సమ్ క్యారెక్టర్స్ అనేది ఇలా పడింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే వేర్ అని ఇస్తున్నా. వేర్ a = యాప్ అని ఇస్తున్నా, సింగిల్ కోట్స్లో పెట్టి యాప్ అని ఇస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, కామన్ సెన్స్ చెప్పండి. ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ఫాస్ అంటే డేటా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా, వేర్ a = యాప్ అని ఇస్తున్నా. అంటే ఈ ఏ అనే కాలంలో ఒకవేళ యాప్ అని ఉంటే అది మాత్రమే మనకి అవుట్పుట్లో కనబడుతుంది. ఇప్పుడు మనకి యాప్ అనేది ఉంది సెకండ్ రోలో, సో అది మాత్రమే వస్తుంది. చూడండి, కాపీ చేసి సెలెక్ట్ చేసా. ఇదేమి రాలేదే, అన్నోన్ కాలం ఏ అంట. ఇక్కడ కాలం ఏం పెట్టాం గైస్, డేటా టైప్లో కాలం ఐ థింక్ ఏ కాదు, మనం వేరేదేదో పెట్టినట్లున్నాం. ఒకసారి చూద్దామనండి. డేటా టైప్స్ SQL, ఇక్కడ ఏం పెట్టా, ఆల్ఫాస్లో. ఓకే, ఆల్ఫాస్లో కాలం ఇక్కడ చూడండి సి అని పెట్టా, జూమ్ చేస్తున్నా. ఆల్ఫాస్లో కాలం సి అని పెట్టా, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏ బదులు సి అని చేంజ్ చేస్తున్నా, ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది, యాప్ అని వచ్చింది. ఎందుకంటే యాప్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు అర్థమైంది కదా. డిలీట్తో మనం వేరు వాడితే ఏమవుతుందంటే, ఒకవేళ ఈ వాల్యూ అనేది ఏ కాలంలో ఉంటే అది మాత్రమే డిలీట్ చేస్తుంది. అదే మనం సెలెక్ట్తో ఈ వేరు వాడామంటే ఒకవేళ ఈ సి కాలంలో యాప్ అనేది ఉంటే అది మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. అండ్ అలానే మనకు అప్డేట్ అని ఒకటి ఉంది. నేను నెక్స్ట్ వీడియో అదే చేయబోతున్నా. అప్డేట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వెంటనే వేరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మీరు ఈ వీడియోకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, ఈ వేర్ అనే కాన్సెప్ట్ మనము 3 చోట్ల వాడతాం. ఒకటి డిలీట్ ప్లస్ వేరు, సెలెక్ట్ ప్లస్ వేరు, అప్డేట్ ప్లస్ వేరు. దీని సింటాక్స్ ఏమి, వేర్ సింటాక్స్ ఫస్ట్ వేర్ అనే వర్డ్ ఇచ్చి దాని పక్కన కండిషన్ ఇవ్వాలి. కండిషన్ అంటే ఏమి మీనింగ్ ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్స్. ఒకవేళ మనం కాలం ఏలో ఇలా వాల్యూస్ ఉన్నట్లయితే, ఒకవేళ a = 2 అని ఇస్తే అప్పుడు మనకు దీని నుంచి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది, ఓకేనా? అంటే సింపుల్గా ఏం గుర్తు పెట్టుకుంటారంటే, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంటే దీని ముందు ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను డిలీట్తో ఇస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఈ వాల్యూ అనేది మ్యాచ్ అయితే వేరే పక్కన ఉండేది అది మాత్రమే డిలీట్ అవుతుంది. అదే నేను సెలెక్ట్తో ఇస్తే వేర్ అనేది ఇక్కడ నేను ఏమైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ మాత్రమే నాకు అవుట్పుట్ స్క్రీన్లో కనబడుతుంది. నేను ఇంకా మీకు అప్డేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే అప్డేట్ ప్లస్ వేర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్?